ఫ్రెండ్స్, 2 ఏళ్ల ఈ పసిపాప చేసిన సాహసాన్ని చూసి దేశమంతా ప్రశంసిస్తుంది. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. 2 ఏళ్ల పసిపాప సాహసం చేయటం ఏమిటి అనే కదా మీరు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, తల్లి బిడ్డల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే కేవలం తల్లికి మాత్రమే బిడ్డ మీద ప్రేమ కాదు, బిడ్డలకు కూడా తల్లి మీద ప్రత్యేక బంధం, ప్రేమ కలిగి ఉంటాయని నిరూపించే సంఘటన ఇది. ఎందుకంటే రైల్వే వంతెనపై స్పృహ తప్పి పడిపోయిన తన తల్లిని, తమ్ముడిని ఈ చిన్నారి ఎలా కాపాడిందో తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రశంసించుకున్నా ఉండలేరు. మరి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు వివరాలకు వెళ్తే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో గత శుక్రవారం ఒక మహిళ తన 2 ఏళ్ల పాపతో పాటు ఒక 6 నెలల పాలు తాగే పసిబిడ్డని ఎత్తుకొని రైల్వే స్టేషన్కు వచ్చింది. అయితే ఆమెకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఆ 2 పిల్లలను ఆమె చూసుకుంటూ ఉంది. అయితే ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలియదు కానీ, లేదా ఆమె ఏమైనా అనారోగ్యానికి గురైందో తెలియదు కానీ, ఉన్నట్టుండి ఆ మహిళ ఒక్కసారిగా రైల్వే ప్లాట్ఫామ్ మీదే కుప్పకూలిపోయింది. ఇక ఆ 2 పిల్లల్ని చూసుకోవాల్సిన తల్లి ఆ రైల్వే వంతెనపై స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో 6 నెలల పసిబిడ్డ పాలు తాగే వయసు కాబట్టి గుక్కపెట్టి ఏడ్చి ఆ బిడ్డ కూడా స్పృహ తప్పిపోయాడు. అయితే ఆ ప్లాట్ఫామ్ చివరిలో వీరు కూర్చొని ఉండటంతో వీరిని ఎవరు గమనించే పరిస్థితి లేదు. దీంతో గుక్కపెట్టి ఏడుస్తున్న తన తమ్ముడి వైపు దీనంగా ఆ పసిపాప చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ పసిపాపకు 2 ఏళ్లు మాత్రమే. దీంతో ఆ చిన్నారికి సరిగా మాటలు కూడా రావు, నడక కూడా కొద్దిగానే వస్తుంది. ఇక ఆ పరిస్థితిలో 2-3 ఏళ్ల ఆ పసిపాప ఏం చేయగలదు? వారి పక్కన కూర్చొని ఏడవటం తప్ప. అయితే 2 ఏళ్ల ఆ పసిపాప అప్పుడే తన వయసుకు మించిన ఒక సాహసభరితమైన పని చేసింది. వెంటనే ఆ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ఆ ప్లాట్ఫామ్ వంతెన దిగింది. అక్కడ చాలా మెట్లు ఉన్నాయి, కానీ ఆ పాప నెమ్మదిగా మెట్లన్నీ దిగుతూ మెయిన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. కానీ అక్కడ చాలా మంది జనమున్నారు. ఇక ఎవరికి ఏ విషయం చెప్పాలో కూడా తెలీదు. పైగా ఆ పాపకు మాటలు కూడా పూర్తిగా రావు. ఇక ఆ పాప స్టేషన్ కు ఒక పక్కగా నించొని అందరి వైపు దీనంగా చూస్తూ ఉంది. అప్పుడే ఆ పాప మీద అక్కడ ఉన్న ఒక రైల్వే మహిళ పోలీస్ దృష్టి పడింది. ఆ పాప ఎందుకు అలా ఏడుస్తూ అక్కడే నించొని ఉందో ఆ రైల్వే మహిళా పోలీస్ కూడా ఆ పాపనే చూస్తూ ఉంది. ఇక ఆ పాపను కాసేపు చూసిన రైల్వే మహిళా పోలీసుకు ఈ పాప ఏదో చెప్పాలని అర్థం చేసుకుంది. వెంటనే పాప దగ్గరకు వెళ్లి ఏం జరిగింది పాప అని అడిగింది. ఇక ఆ పాప పోలీసుకు జరిగిన విషయం చెప్పలేకపోయింది. కాని వెంటనే ఆ పోలీసు చేయిలు పట్టుకొని బుడి అడుగులు వేసుకుంటూనే వేగంగా తన తల్లి, తమ్ముడి దగ్గరకు తీసుకుని వెళ్లి ఏడుస్తూ వారి వైపు చూపించింది. ఇక అక్కడ స్పృహ తప్పి పడిపోయిన మహిళను, పసిబిడ్డని చూసి వెంటనే రైల్వే సిబ్బంది అంబులెన్స్ కు కాల్ చేశారు. అయితే తన తల్లి, తమ్ముడు వద్దకు పోలీసులను తీసుకువెళ్లిన తర్వాత ఇక నా తల్లికి ఏం కాదని ఆనందంతో ఆ పసిపాప కేరింతలు పొట్టింది. అలిసిపోయి విశ్రాంతి తీసుకుంది. ఇక అక్కడి నుండి వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆ మహిళకు వైద్యులు చికిత్స చేస్తూ ఉన్నారు. అయితే ఆమెకు షుగర్ ఉందని, దీంతో ఆమె శరీరంలో చక్కెర స్థాయి తగ్గిపోవటం మూలంగానే ఆమె స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే మరికొంతసేపు ఆలస్యమై ఉంటే ఆమె పరిస్థితి మరింత విషమించేదని, నిజంగా సరైన సమయానికి తీసుకురావటం వల్లే ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. అయితే ఆ తల్లికి ఇంకా స్పృహ లేకపోవడంతో వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడి రైల్వే ప్లాట్ఫామ్ సిబ్బంది ప్రశాంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లికి ఆపదనాగాని మాటను రాని వయసులో 2 ఏళ్ల ఈ పసిపాప తల్లడిల్లిపోయింది. అయినా సరే భయపడకుండా తెలీదుగా తల్లి బిడ్డల ప్రాణాల్ని ఆ పసిపాపే కాపాడింది. గాడ్ బ్లెస్ యూ పాప, నువ్వు మీ అమ్మ తమ్ముడు పాలిట దేవుడివి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగా ఫ్రెండ్స్, తల్లి తమ్ముడి ప్రాణాలు కాపాడటానికి ఈ చిన్నారి చేసిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా. దీంతో చాలా మంది ఈ చిన్నారిని లిటిల్ ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. నిజమా ఫ్రెండ్స్, 2 ఏళ్ల ఈ పసిపాప చేసిన ఈ పని చూస్తుంటే ఖచ్చితంగా ప్రశంసించుకున్నా ఉండలేం కదా. మరి ఈ లిటిల్ ఛాంపియన్ ని ఆశీర్వదించడానికి తప్పకుండా ఈ వీడియోని మీరు కూడా లైక్ చేయండి.